ట్రీట్మెంట్‌కి సంబంధించి మనకి ఎర్లీ ఫేజెస్ ఆఫ్ లివర్ ఈ స్కోర్స్ అదంతా ఎక్కువ లేవు. లైక్ ప్లేట్లెట్ కౌంట్స్ బానే ఉంటున్నాయి. 1,00,000కి మించి ఉంటున్నాయి. దాని తర్వాత హిమోగ్లోబిన్ అంత తగ్గిపోలేదు. కిడ్నీ ఫంక్షనింగ్ బానే ఉంది. బిలిరూబిన్ అంతా బానే ఉంది. ఆల్బుమిన్ కంటెంట్ అనేది ఓన్లీ కొంచెం మాత్రమే 3కి కొంచెం తక్కువ ఉంది. దెన్ హార్ట్ ఫంక్షన్ బానే ఉంది. ఇలా అనుకున్న ఫేజ్‌లో ఏంటంటే మనకి కొన్ని రకాలైన మనుషులు కొంచెం నీరసంగా ఉండటం, వాళ్ళు కేవలం తక్కువ టైం పనిచేస్తేనే ఫెటీగ్ రావటం గానీ, లేదంటే మజిల్ మాస్ తగ్గిపోవటం గానీ, ఇలాంటివి ఉంటాయి వాళ్ళకి. సో, వాళ్ళకేంటంటే దానికి సంబంధించిన ఈ ఎండోస్కోపీ చేస్తే గ్రేడ్ 1, గ్రేడ్ 2 వారిసెస్ ఉండటం గానీ, ఆర్ ఎల్స్ గ్రేడ్ 3 ఉండటం గానీ. సో, ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కేవలం ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్‌ని టార్గెట్ చేస్తూ మనం మెడికేషన్ పెడతాం. లివర్‌కి సంబంధించిన ప్రోటీన్ తగ్గిపోతది కాబట్టి ఆ ప్రోటీన్‌ని మనం లివర్ ప్రొడ్యూస్ చేయలేకపోతది కాబట్టి ఆ ప్రోటీన్‌కి సంబంధించిన పౌడర్స్ ఉంటాయి లివర్‌కి ప్రోటీన్. ఆ ప్రోటీన్ పౌడర్ ఇస్తాం. నీరసం ఇయన్నీ లివర్ సరిగైన ఫామ్‌లో ఏటీపీ అన్నీ తయారు చేయకపోవడం వల్ల దానికి సంబంధించిన మెడికేషన్ ఉంటది. అది ఇస్తాం. రక్తం గడ్డగట్టడానికి కొంచెం కావాల్సిన ప్రోటీన్ అది ఇస్తాం. దాని తర్వాత ఈ రక్తనాళాలు ఏదైతే వారిసెస్ పగలకుండా ఉండటానికి, అవి టైట్‌గా ఉండటానికి ఒక మెడికేషన్ పెడతాం. ఇలాగా ఏ ఏ సమస్యకి సంబంధించిన మెడికేషన్ మనం దాన్ని టార్గెట్ చేస్తూ ఆ మందులు పెడతాం. లివర్ ఫైబ్రోసిస్‌కి సంబంధించి చాలా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌కి సంబంధించినవి చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన మందులు తయారు చేయడానికి. కొన్ని మందులు కొంచెం సక్సెస్‌లో ఉన్నాయి. సో, ఆ మందులు ఏదన్నా ఉంటే అది స్టార్ట్ చేస్తాం. ఎర్లీ ఫేజ్‌లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇలా ఉంటది. కేవలం అక్కడున్న సింప్టమ్స్‌ని ఎక్కడుంది, ఏది ఉందనేది మనం చెకప్ చేసుకుంటాం. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం. పేషెంట్స్ ఎక్కువైనా మనకి సోడియం కంటెంట్ ఎక్కువైతే లివర్ సమస్యలలో ప్రాబ్లమ్ ఉంటది. అందుకని ఏంటంటే మనం తినే ఆహారంలో సోడియంని తగ్గించి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. మోషన్ సరిగా అవ్వకపోతే అందులోంచి ప్రోటీన్‌కి సంబంధించిన బ్రేక్ డౌన్ ప్రొడక్ట్స్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల లివర్ దాన్ని మెటబలైజ్ చేయలేదు కాబట్టి అమ్మోనియా కంటెంట్ పెరుగుతుంది కాబట్టి మోషన్ అనేది ఫ్రీ అవ్వటానికి అట్లీస్ట్ రోజుకి 2 సార్లు 3 సార్లు అవ్వటానికి మనం ఒక సిరప్ ఇవ్వటం కానీ ఏదైనా ఇచ్చి మోషన్ ఫ్రీ అయ్యేలా చూస్తాం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎర్లీ ఫేజ్, మోడరేట్ ఫేజ్ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళని మనం మేనేజ్ చేయగలుగుతాం బానే. కానీ బాగా ఎక్కువ నీరు వచ్చేసింది, దెన్ అమ్మోనియా కంటెంట్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, పేషెంట్ పదే పదే మగతగా వస్తుంది, ఈ వారిసెస్ అనేవి పగలటానికి రెడీ ఉన్నా లేదంటే ఒకసారి 2 సార్లు ఒకసారి బ్లీడింగ్ అయినా కానీ వారిసెస్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఏదన్నా మనకు వచ్చినప్పుడు మెయిన్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం అర్లీ సిఎల్డి క్రానిక్ లివర్ డిసీజ్ కాకుండా లేట్ సిఎల్డి మనకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు స్కోర్స్ అన్నీ మోర్ దాన్ 14, 17, 20, 22 ఇలా వచ్చినప్పుడు ఆ టైంలో మనకు డయాగ్నోజ్ అయినప్పుడు మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ లివర్ సిరోసిస్ ఏంటి అంటే ఒక ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మెయిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది అంత చిన్న విషయం అలా కాదు. ఆ ట్రాన్స్ప్లాంట్ అనే ఈరోజు అనుకుంటే రేపు అయిపోయేది కాదు. సో ఏంటి అంటే దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇందులో సాధక బాధకాలు ఏంటి, అసలు ఏంటి దీనికి సంబంధించింది అనేది క్షుణ్ణంగా తెలుసుకుని ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లిస్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అన్ని రకాలైన పరీక్షలు చేయించుకుని ఈ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉందని మేము నిర్ధారించిన తర్వాత ఆ పర్టిక్యులర్ జీవన్దాన్ సొసైటీకి కానీ వాళ్ళకి మనం లిస్టింగ్ చేసుకుని ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పూల్లోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే అది ఇలా ఎంటర్ అయిన వెంటనే అది అయిపోదు. ఇట్ టేక్స్ లాంగ్ టైం. కొన్ని హాస్పిటల్స్ 6 మంత్స్, కొన్ని హాస్పిటల్స్ 1 ఇయర్ పట్టేదానికి అవకాశం ఉంటుంది.